వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈ వ్లాగ్లో అయితే మీరు నేను మా అమ్మతో అండ్ మా అమ్మాయితో వెళ్ళిన డేట్ గురించి చూస్తారు. అదేవిధంగా ఈ వీక్ ఎలా గడిచిందో కూడా స్నిప్పెట్స్ చూపిస్తాను. ముందుగా అయితే ట్యూస్డే ఈవినింగ్ మాకు ఏ మ్యూజిక్ క్లాస్ అవి లేదు, జస్ట్ ప్రణవ్య డాన్స్ క్లాస్కి వెళ్ళింది. ఆ టైంలో పల్లవి అండ్ నా ఫ్రెండ్ జ్యోతి ఇద్దరు కూడా హనుమాన్ మూవీ గురించి మాట్లాడుతూ చాలా బాగుంది, కిడ్స్ని తీసుకువెళ్ళు అని సజెషన్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు మా నియర్ బై ఒక మాల్ ఉంటుందన్నమాట. జస్ట్ అది 1/2 కిలోమీటర్ టు 1 కిలోమీటర్ రేడియస్లో. చూస్తే టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను ప్రణవ్యని తీసుకొని మూవీకి వెళ్ళాను అనమాట. ఇట్స్ అ సర్ప్రైజ్ ఫర్ హర్. మామూలుగా ఆ రోజు డాన్స్కి ఈ డ్రెస్సే వేసుకుని వెళ్ళింది తను, ఏదో వీడియో షూట్ ఉందని చెప్పి. సో ఇంకా పైకి తీసుకొచ్చి లెట్స్ గో అని చెప్పి తీసుకొచ్చాను. షీ వాజ్ సో ఎక్సైటెడ్. గ్రూప్గానే వస్తాము మూవీ కంటే, ఐదర్ విత్ మై హస్బెండ్ ఆర్ మై బ్రదర్. అలాంటిది ఈవినింగ్ అరౌండ్ 6:45 షో అనగానే ఆస్ట్ మై హస్బెండ్ కెన్ ఐ టేక్ అంటే ఆఫ్ కోర్స్ వాట్స్ దేర్ ఇన్ ఇట్, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ అని పంపించారు. సో మేమిద్దరమే అనమాట డాటర్ మదర్ డేట్లో మూవీ డేట్కి వచ్చామన్నమాట. ఫైనలీ ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మ నా కోసమే లైట్స్ పెట్టారా, నేను వస్తున్నానని నా కోసం చేశారా ఫౌంటైన్స్ అని అంటుందన్నమాట. సో ఎస్ అన్నాం అనుకోండి, దే విల్ బీ హ్యాపీ. బట్ ఐ కీప్ ఎక్స్ప్లెయినింగ్ అట్ నీకోసమే, నీలాంటి చిన్నపిల్లలందరి కోసము అని చెప్తే ఓ వావ్ అనుకుని ఎక్సైట్ అయింది. అండ్ లోపలికి వచ్చిన తర్వాత రిపబ్లిక్ డే థీమ్ అదంతా చూసిందనమాట. బికాస్ మేము ట్యూస్డే వచ్చాం, ఫ్రైడే రిపబ్లిక్ డే. అప్కమింగ్ వీక్ అంతా ఇంకా ఇండియా మొత్తం రిపబ్లిక్ డే మేనియాలో ఉన్నాం కదా. సో ఇదేంటమ్మా అదేంటమ్మా అన్నీ అడుగుతూ ఉంటుంది. ఒకటి తెలిస్తే తెలుసని చెప్తాను నేను, తెలియకపోతే తెలుసుకొని చెప్తానని చెప్తాను. బట్ విసుక్కోను, ఎందుకంటే ఆ ఏజ్లో క్యూరియాసిటీ ఉంటుంది, తెలుసుకోవాలి అది ఇది అని చెప్పి. సో అమ్మ నాకు పాప్కార్న్ కొంటావా, అమ్మ నాకు ఏం కొంటావు, ఆఫ్టర్ మూవీ షాపింగ్ చేయిద్దాం, నాకు ఒకటి కొనాలి. ఆ చిన్నప్పటి నుంచి ఒకటి కొనాలి అన్న కాన్సెప్ట్ మాత్రం బ్రెయిన్లో ఉంటుంది. ఆ ఒకటి ఏంటి అన్నది దానికి తెలియదు అనమాట. సో దాంతో బయటకు వెళ్తే ఫన్ ఉంటుంది, కానీ అర్థం చేసుకోవడం నేర్పిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. కొంచెం మొండి చేస్తోంది, ఏజ్ అలాంటిది కదా. మొత్తానికైతే నా బ్యాక్ ప్యాక్ కూడా అదే వేసుకొని, దాంట్లో ఏమీ ఉండవు, ఒక వాటర్ బాటిల్ ఉంటుంది. సో ఈ రోజుల్లో అంతా మనము ఎలక్ట్రానిక్ పేమెంట్లే కాబట్టి నేను అసలు వాలెట్ అన్నది మర్చిపోయాను వాడడం. ఇంకా ఏటీఎం కార్డ్ సంగతి సరే ఎక్కడుందో కూడా వెతుక్కోవాలి. సో మొత్తానికైతే మన మూవీ మ్యాక్స్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అప్పుడు మూవీకి ఈ టీజర్ ఉంటుంది, ట్రైలర్ అది అక్కడ డిస్ప్లే అయింది లక్కీగా కరెక్ట్గా. ఈ మూవీకి వచ్చాం ప్రణవ్య మనము అని చెప్పంగానే ఇనీషియల్లీ ఫైట్స్ ఉంటాయా, నేను రాను అంది. బట్ ఎప్పుడైతే కొంచెం ఈ హనుమాన్ పిక్చర్ అదంతా వచ్చిందో ఇమేజెస్ చూసి ఎక్సైట్ అయ్యిందనమాట. సో తనకి కొంచెం రామాయణ వాళ్ళ డాడీ చెప్తూ ఉంటారు నైట్ టైమ్ పడుకునేటప్పుడు. సో క్యారెక్టర్స్ అన్నీ కొన్ని తెలుసు అనమాట, క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. సో ఇది కంప్లీట్ రామాయణ కాదు, జస్ట్ చూడు సూపర్ హీరో మూవీ ఇది అని చెప్పాను అనమాట. సో మూవీ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఇది దేవుడు అలా చూడకుండా ఒక సూపర్ హీరో కాన్సెప్ట్లో చూస్తే ఎవ్రీబడి విల్ లర్న్. ఎస్పెషల్లీ కిడ్స్కి మనము ఇట్లాంటి వాటికి తీసుకెళ్తూ ఉండాలి అప్పుడప్పుడు అయినా సరే. సో బాగా అనిపించింది. ఆబ్వియస్లీ అడిగింది కాబట్టి వెంటనే పాప్కార్న్ కూడా శాంక్షన్ జరిగిపోయిందనమాట. సో ఆ ఈవినింగ్ హనుమాన్ మూవీతో మా డాటర్తో నేను ఒక మూవీ డేట్కి అయితే వెళ్ళి లిటరల్లీ థరోలీ వి ఎంజాయ్డ్. సమ్ వామ్ మిల్క్. తను ఇంకా పడుకున్నాక నేను ఈ ప్రాజెక్ట్ అయితే చేశాను. యూజువలీ ఇది PP2లో వస్తుంది కదా. వీళ్ళకి ఏం జరిగిందంటే పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ టాపిక్ ప్రణవ్యకి ఇచ్చారు, ప్లాంట్స్ అరౌండ్ అస్ థీమ్లో. ఐదర్ లైవ్ ప్లాంట్ అయినా పట్టుకెళ్ళచ్చు. నేను ఎందుకో ఇది చేసేసాను అనమాట ఈజీగా, తనకి ఎక్స్ప్లెనేషన్కి కూడా బాగుంటుంది అని.
సో దీన్ని వాళ్ళ స్కూల్లో సాటర్డే ఒక చిన్న ప్రాజెక్ట్ ఎక్స్పో చేశారనమాట. క్లాస్ 1 వాళ్ళ వరకే, కపుల్ ఆఫ్ సెక్షన్స్కి మాత్రం. అండ్ ఇంక నేను పడుకోలేదు ఆ నైట్. ఒక 2 అవర్స్ ఇదంతా చేసుకుని ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేటప్పటికి 3 అయింది. ఇంక ఇల్లు ఊడ్చి మాప్ చేసుకొని దేవుడికి దీపం పెట్టేసుకున్నాను. ఇది వెడ్నెస్డే అయిందనమాట. ఈ సీన్ అంతా, ఈ సిచ్యువేషన్. వెడ్నెస్డే ఏం రికార్డ్ చేయలేదు. థర్స్డే ఆ రోజు పౌర్ణమి అయింది. సో యూజువలీ పౌర్ణమికి లలితాదేవి ఫేవరెట్ డే ఆర్ సమ్ ఏదో అంటారు కదా, దాన్ని కరెక్ట్ వర్డింగ్స్ నాకు రావట్లేదు. నాకు కూడా పౌర్ణమి రోజు లలిత అమ్మవారికి చక్కగా దండం పెట్టుకుని పూజ చేసుకుని ధూపం అయితే వేసేసాను. అండ్ ఈవినింగ్ నాకు మ్యూజిక్ క్లాస్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో అంత స్పీడ్గా ప్రశాంతంగా చేసుకోలేను నేను, స్పీడ్గా చేయడం వల్ల. ప్రణవ్య స్కూల్కి వెళ్ళే టైం కల్లా మా పూజ అయింది. నేను అమ్మని అడిగాను, నాతో గుడికి వెళ్దాం, వస్తావా, తీసుకెళ్తాను అని. సో షీ సెడ్ ఓకే. ఆబ్వియస్లీ అమ్మలు కదా, గుడి అంటే ఆ జనరేషన్ వాళ్ళు దిల్ గెట్ ఎక్సైటెడ్. ఎలా అయితే మా అమ్మాయి మాల్కి ఎక్సైట్ అవుతుందో. సో మొత్తానికైతే ఆ రోజు నిమ్మకాయ పులిహోర చేసి ప్రణవ్యకి బ్రెడ్ టోస్ట్ అడిగింది, ప్యాక్ చేసేసాను. అండ్ నేను మా అమ్మ గుడికి వెళ్ళామన్నమాట. ఒక శివాలయంకి తీసుకెళ్ళాను లాస్ట్ టైం కార్తీక మాసంలో. అక్కడ లలితాదేవి ఉంటారనమాట. సో అక్కడికి తీసుకువెళ్ళాను. అండ్ అట్ ద సేమ్ టైం మా నియర్ బై ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. 2 గుళ్ళు కవర్ చేసుకుని అయితే వచ్చాము. ఇక్కడ అయితే లలితాదేవికి మేము కరెక్ట్గా ఇలా వెళ్ళి దర్శనానికి వెళ్ళే టైంకి హారతి కూడా ఇస్తున్నారు. దట్ వాజ్ రియల్లీ స్ప్లెండెడ్ అనిపించింది. ఆ మూమెంట్ చాలా బాగా అనిపించింది అనమాట. సో చూస్తున్నారు కదా, ప్రణవ్య బస్ ఎక్కించిన తర్వాత ఇంకక్కడే మేము ఆటో ఎక్కేసి వెళ్తున్నాము. చక్కగా అయితే ఇలాగా అమ్మవారికి హారతి అన్నీ ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. మనకి హారతి అనగానే అందరం పాడే పాట శ్రీలలిత శివజ్యోతి కదా. మీకు ఏ హారతి పాట గుర్తొస్తుంది వెంటనే అమ్మవారికి పాడాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ డే ఫ్రైడే. సో ఫ్రైడే అయితే రిపబ్లిక్ డే హాలిడే కాబట్టి చాలా కూల్ మోడ్లో డే స్టార్ట్ అయింది. దానికి ఆ రోజు ఒక డ్రాయింగ్ క్లాసెస్కి ఏదైతే రెగ్యులర్గా వెళ్తుందో అందులో క్యాలెండర్ పెయింటింగ్ వర్క్షాప్ జరిగిందనమాట. క్లాస్ 1 వరకు 5-6 ఇయర్స్ వరకు ఆవిడ ప్రింటెడ్ ఇచ్చి దాని మీద ఈవెన్ షేడింగ్ చేయడం చెప్పించారు. ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ పెయింట్ అంటే ప్రీ ప్రింటెడ్ మెటీరియల్ ఇచ్చి చేయించారనమాట. అండ్ ప్రణవ్య అక్కడ క్లాస్లో ఎంజాయ్ చేస్తుంటే నేను, మా తమ్ముడు, మా హస్బెండ్ వెళ్ళి నియర్ బై ఒక పిస్తా హౌస్ బేకరీ ఉంటుంది, అది దాంట్లో నేను మన అప్రికాట్ డిలైట్ బాగుంటుంది కాబట్టి అది ఎంజాయ్ చేసా. వాళ్ళందరూ అప్రికాట్ జ్యూస్ తాగి వాళ్ళు ఎంజాయ్ చేశారు. అండ్ ప్రణవ్యకి ఒక బ్లాక్ ఫారెస్ట్ పేస్ట్రీ తీసుకొని వి సర్ప్రైజ్డ్. ఇలా గడిచింది మా వీక్. మీది ఎలా గడిచింది కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.